దానియేలు 9వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్న ఆ యొక్క 4 వచనాలలో దేవుడు దానియేలు ప్రవక్తకి అనుగ్రహించినటువంటి ఆ యొక్క ప్రవచనము 70 వారాలు అనే ఈ ప్రవచనాన్ని మనము మరొకసారి ధ్యానించుకోవాలని దేవుడు అన్న ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటున్నారు. అందుని బట్టి వందనాలు. యాక్చువల్‌గా అయితే నేను ఎక్కడో మారుమూలన ఉన్న నన్ను కూడా మంచి ట్రైనింగ్‌లో పెట్టేదానికి మంచి మంచి డీపర్ టాపిక్స్‌ని అన్న తీసుకురావడము దేవునికి ఎంతో కృతజ్ఞుడిగా ఉంటున్నాను. అయితే ఒక్కసారి ఈ 4 వచనాలని మనం చదువుకుంటే జోసెఫ్, దానియేలు 9వ జోసెఫ్ సారీ అధ్యాయము. ఫర్ ఇంటరప్షన్ జోసెఫ్. యెస్ అన్న. ఒక్క నిమిషం. దయచేసి అందరూ బాగా వినండి. అవును. కొంచెము చాలా జాగ్రత్తగా అందులోనూ ప్రత్యేకంగా ముందుగానే మీకు కొన్ని నంబర్స్‌ని బాగా చాలా క్లియర్‌గా దేవుడు ఈరోజు మనకు చూపిస్తారు. ఆ నంబర్స్‌ని కూడా చాలా కాన్సంట్రేషన్‌తో జాగ్రత్తగా వింటే దేవుడు మన హృదయాలతో మాట్లాడతారని నేను కూడా ఆశపడతా ఉంటున్నాను. దానియేలు 9వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్న వచనాల్ని మనం చదువుకుంటే, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమియూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలమంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరిగెను. ఒకసారి ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయాలకు చాలా క్లియర్‌గా, స్పష్టముగా సర్వసత్యంలోనికి నడిపించే విధంగా ఆయన సహాయాన్ని మనం అర్థిస్తామండి. ప్రేమ కలిగిన దేవా, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అయినటువంటి స్వామి, మరి ఒకసారి మీ పాద సన్నిధికి వస్తుంటున్నాము. అయ్యా, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి, ఆదరించి, కాచి, కాపాడుతూ ప్రత్యేకంగా ఈ అంత్యకాలంలో మమ్మల్ని సిద్ధపరుస్తూ తండ్రి, మేము మీ యొక్క సన్నిధానంనకు వచ్చేదానికి ఈ భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలమును మేము బ్రతుకుతున్న ఆయుష్ ఉన్న ఈ కొద్ది సమయంలో మీరు మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క 70 వారాల యొక్క బైబిల్ పఠనంలో మీరు తోడుగా ఉండి, మీరు మాత్రమే మాట్లాడి, మాట్లాడుతున్నటువంటి బిడ్డను సిలువ చాటున మరుగుపరుచుకొని, మీరు మాత్రమే ప్రభా సర్వసత్యంలోనికి నడిపిస్తారని మరొకసారి నమ్ముతూ, పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క సమయాన్ని మీకే అప్పగించుకుంటూ, మీరే ప్రభా మాకు ప్రభా మరి రివీల్ చేయమని బతిమాలుకుంటూ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచుంటున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము, అలాగే ప్రకటన గ్రంథము చదివేటప్పుడు మనకు 6 అంశాలను చాలా బాగా గమనించవచ్చు. ఏదంటే, ఉన్నది ఉన్నట్లుగా లిటరల్‌గా తీసుకోవడము, లేదా సింబాలిక్‌గా అంటే ఒక సాదృశ్యంగా ఉండే కొన్ని విషయాలుగా మనం అర్థం చేసుకోవడము, భౌతికంగా ఫిజికల్లీ లేదా ఆత్మీయంగా స్పిరిచువల్‌గా, ఇంకొకసారి చూస్తే థియరీ అంటే ఆ హిస్టరీ గాని, ఇది ఎట్లా, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇంక నెక్స్ట్ ఏం జరుగుతది అన్నటువంటి థియరీని మనం కొంచెం చూడొచ్చు. అయితే ఆహ్, ప్రాముఖ్యంగా ఈ 2 అంశాలు ఆత్మీయంగా, అలాగే
మనము అప్లికేషన్ అంటే ఏమి మనము గ్రహించి మనము దాన్ని ఆచరణలో పెట్టాలి అన్న ఈ 2 అంశాలను ఆహ్, ప్రత్యేకంగా నేను స నా యొక్క పర్సనల్ స్టడీలో నేను ఈ 2 అంశాలను నేను ఎక్కువగా పరిగణించినాను. కాబట్టి అవి మనం పరిగణించాలి అని వాటికి 80% ఇస్తూ లేదా 70% కంటే ఎక్కువ ఇస్తూ జరుగుతే ఉంటే బాగుంటది అనే ఒక గమనిక మనం ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నానండి. కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ 4 వచనాలు మనము దానియేలు గ్రంథంలో చదువుతాము. అయితే దానియేలు మనందరికీ తెలుసు గొప్ప ప్రవక్త. ఆయననే కదా సింహపు బోనులో ఉన్నప్పుడు సింహాలు ఆయనను ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుడు అంత ప్రేమించాడు, అంత సంరక్షించాడు. అంత నమ్మకంగా దానియేలు దేవునికి ఉన్నటువంటి విధంగా మనం చూస్తా ఉంటున్నాం. ఆయన 17 సంవత్సరాల వయసులో ఆయన ఇశ్రాయేలీయులను పట్టుబడి అంటే క్యాప్టివ్‌ని చెరపట్టుకొని బబులోను వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయన వయస్సు 17 సంవత్సరాలు. అయితే ఆ యొక్క ఆహ్, చెరపట్టబడిన కొంతమంది యవనస్తులు మనకు తెలుసు కదా! షడ్రక్, మెషక్, అబేద్నెగో అని. అయితే దానియేలు ఆ యొక్క 70 సంవత్సరాలు గడచిన తరువాత ఆయన యొక్క ఇర్మియా ప్రవక్త వ్రాసినటువంటి 25వ అధ్యాయంలో 11, 12 వచనాలను మనం చూస్తే ఆ యొక్క వాక్య భాగాన్ని ఈ దానియేలు భక్తుడు ఆ దినాలలో తన యొక్క బైబిల్ పఠనంలో మరి ఒకసారి నెమరు వేసుకుంటూ, అలాగే ప్రార్థన చేసుకుంటూ, దేవుని దగ్గర సమయం గడిపినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అంటే దానియేలు ప్రవక్తకి అప్పటికంటే ముందు వచ్చినటువంటి ఇర్మియా ప్రవక్త వ్రాసినటువంటి మాటలని ఆ యొక్క దానియేలు భక్తుడు ఎంత చక్కగా తన యొక్క బైబిల్ స్టడీలో, బైబిల్ పఠనంలో తీసుకొని, దాన్ని ప్రార్థనా అంశముగా దేవుని దగ్గరికి మోకరించి, అయ్యా మరి 70 సంవత్సరాలు ము ముగు ముగు ముగుస్తున్నాయి గదా! మరి ఆ యొక్క 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నాయి. మమ్మల్ని ఇంకా ఇక్కడి నుంచి చెర నుంచి మీరు విడుదల చేస్తారు గదా! మేము జెరూసలేముకు వెళ్ళి ఆ యొక్క ప్రాకారాన్ని అయితేనేమి, టెంపుల్‌నయితేనేమి కట్టాలి గదా! అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఆ యొక్క 70 వారాల యొక్క ఆహ్, దానిని దయచేసి గమనించండి. ఈ యొక్క దినంలో నేను చాలా స్లైడ్స్ చూపిస్తాను. వీలైతే మీరు కూడా ఈ పవర్ పాయింట్ స్లైడ్స్‌ని తీసుకోండి. లోతుగా ఇంకా పఠనం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అయితే ఆ దానియేలు, ప్ర ఇర్మియా ప్రవక్తలు రాసినటువంటి ఆ యొక్క కాలమానాన్ని మనం చూస్తే, వాళ్ళు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఆ యొక్క యవ్వనస్తులు పట్టబడినటువంటి కాలం చూస్తే బీసీ 600 లేదా 5 అక్కడి నుంచి బీసీ 545 అటువంటి ఆ యొక్క కాలమానము అంటే క్రీస్తు పూర్వము అన్నటువంటి కాలమానాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అయితే ప్రత్యేకంగా ఈ దినము దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యము బీసీ 545 దగ్గర. ఆ బీసీ 545 దగ్గర. అంటే ఇక్కడ మనము ఉన్నటువంటి అంశాన్ని దేవుడు ఈ దినము మనకు ఏ విధంగా అర్థం చెప్తున్నారో చూసుకుంటున్నామండి. అయితే దయచేసి గమనించండి. అక్కడక్కడ నేను కొన్ని అప్లికేషన్ పాయింట్స్ చెప్తాను. ఎందుకంటే ఏది ఆచరణలో పెట్టాలి అనేది మనకు ఇంపార్టెంట్ కాబట్టి, నా ఫోకస్ మాక్సిమం నేను అప్లికేషన్ సైడ్ తీసుకెళ్లాలని ఆశపడతా ఉంటున్నాను. అయితే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. 23వ వచనంలో ఆ యొక్క వాక్య భాగంలో ఉంటది గదా! నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయునారంభించినప్పుడు అన్నటువంటి మాట. అలాగే 10వ అధ్యాయంలో కూడా 2 వచనాలుంటాయి. 11వ వచనము, 18వ వచనము. దానియేలు నీవు బహు ప్రియుడవు గనుక అతడు మరలా నన్ను ముట్టి, నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు భయపడకుము. దయచేసి గమనించండి. ఈ యొక్క వాక్య భాగము చదువుతూ ఉన్న సమయము ఆయనకి 87 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ఆయన చెరపట్టబడి ఆ యొక్క ఆహ్, ఉన్నప్పుడు తర్వాత అక్కడ ఆ యొక్క సమయంలో ఉన్నప్పుడు అంటే దేశం గాని దేశంలో ఉంటున్నారు. తన సొంత దేశం కాదు. కానీ ఎంత నమ్మకంగా ఉన్నాడో కానీ దేవుడు చూడండి బహు ప్రియుడవు, బహు ప్రియుడవు అని పిలుస్తా ఉంటున్నాడు. నూతన గ్రంథంలో మనం చూస్తే కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభుల వారి గురించిన మాటను మనము గుర్తు చేసుకోవచ్చు. యేసు ప్రభుల వారిని గురించిన మాటను దిస్ ఈజ్ మై వెల్ బిలవర్డ్ సన్.
ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ అని ఉంటదనమాట. యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి ఆ బిరుదును మనం ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఈ దైవ భక్తునికి చూస్తా ఉంటున్నాం. అయితే నీ సంగతి, నా సంగతి ఏంటి? దేవుడు నిన్ను, నన్ను ప్రియంగా చూసుకుంటున్నాడా? ఒక్కొక్కసారి మన బైబిల్ స్టడీలో టక్కని వాక్యం తీసి చదివేది ఎవరు బ్లెస్సీ. నేను ఒకరిని బట్టి నేను ప్రస్తావించడం లేదు కానీ ఒక్కొక్కసారి ఏమంటారు ఆహ్, అంత త్వరితగతిన టక్కని బైబిల్ వాక్యము తీసేసి చెబుతది. అప్పుడు అందరికి అనిపిస్తది గదా! అరే! ఈ పాప ఎట్లా చదువుతుందని అందరూ ఇష్టపడతారు కదా! అట్లా నీవు నేను మన యొక్క జీవితంలో, మన యొక్క పరిచర్యలో దేవుడు మనలని నీవు బహు ప్రియుడవు గనుక అనే మాటని మనం తెచ్చుకోగలుగుతున్నామా? దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఒకవేళ ఇంతవరకు లేదేమో మన జీవితంలో అట్లా. ఇక నుంచి మనము మన యొక్క జీవితంలో దేవుని యొక్క మనము పాదాల చెంత క్షమాపణ కోరుతూ, పవిత్రపరచబడుతూ, ఆయనకిష్టమైన మార్గంలో మనము ప్రయాణిస్తూ ఉంటే, దేవుడు మనల్ని కూడా ఆ మాట అంటారు గదా! పరిశుద్ధాత్మ దేవుడు అదే కదా మనల్ని అలాగా తీర్చిదిద్దుతా ఉన్నారు. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డారా. ఈ మొదటి కొన్ని వచనాలను చూస్తే, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవి అని గ్రంథముల వలన గ్రహించి తిని. మనం కూడా మన యొక్క వాక్య భాగాన్ని పఠిస్తా ఉంటున్నాం. ఆ దినాలలో దానియేలు భక్తుడు, ప్రవక్త గారు ఆ యొక్క 70 వారాల సంవత్సరములను గురించి దేవుని దగ్గర మరి ఒకసారి తీసుకొని వస్తూ ఇక్కడ దయచేసి గమనించండి. నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసుకొని, ఉపవాసముండి ప్రార్థన, విజ్ఞాపనలను చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. మన ప్రార్థనలు ఎట్లా ఉన్నాయి? నిజంగా మనము ప్రార్థన చేసుకుంటూ, ఆ యొక్క ఉపవాస ప్రార్థనలు, తర్వాత విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ దేవుని దగ్గరికి కొన్ని అంశాలను మనం తీసుకొని వస్తుంటున్నామా? ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఆ యొక్క ఆహ్, మనము వాక్యాన్ని చూసినప్పుడు, నేను ఇలాగు చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. అంటే వారి గురించి ముందుగానే ఇట్లా ఇశ్రాయేలీయులు ప్రార్థన చేయాలి, చేస్తారు అన్నటువంటి ప్రవచన వాక్యము కూడా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తా ఉంటున్నాం. ఆ ప్రవచన వాక్యాలను ఆహ్, ఫుల్‌ఫిల్ చేసే విధంగా దానియేలు భక్తుడు ఇక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉంటున్నారు. అలాగే కొన్ని వచనాలు మనం చూసుకుంటూ వెళ్తే, ఇక్కడ ఈ వచనాలన్నిటిని నేను చదవడం లేదు కానీ, వాటి సారాంశాన్ని మీ దగ్గరికి తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి. దానియేలు ఏమంటున్నాడంటే 4 సార్లు చెప్తున్నాడు. అయ్యా! మేము పాపము చేశాము. మేము మీకు విరోధముగా పాపము చేశాము. ఇంకొక 4 వచనాలలో ఏమంటున్నారంటే, మేము అవిధేయత చూపించాము. దావీదు ప్రార్థన గూడా ఎట్లుంటదంటే, నేను అని కలుపుకుంటున్నాడు. ఆయన ఒకవేళ నిజంగా అంత అవిధేయతగా ఉన్నాడో లేదో కానీ, తన దేశ జనాభా, తన దేశ జనులను బట్టి ఆయన తనను తాను దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని, దావీదు భక్తుడు దానియేలు భక్తుడు అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆయన ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. మన ప్రార్థన ఎట్లా ఉంది? మన ప్రార్థన మన గురించి నా పర్సనల్ ఫ్యామిలీ ప్రేయర్, తర్వాత నా పర్సనల్ ప్రేయర్, నా ఫ్యామిలీ ప్రేయర్, నేను చేసిన తప్పులే కాదు, నా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, నా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా దేవునికి అవిధేయతగా ఉంటే, వారి తరపున మనలను వారిలో ఇంక్లూడ్ చేసుకుంటూ, మన ప్రార్థన చేసుకుంటా ఉంటున్నామా? మన కుటుంబం గురించి, మన సమాజం గురించి, మన యొక్క ఫెలోషిప్ గురించి, చర్చ్ గురించి, ఇంకా కొంచెం ఎక్కువ పోతే విగ్రహారాధనకు చాలా ఆహ్, దగ్గరగా ఉన్నటువంటి ఈ దేశము, మన భారతదేశం గురించి ఒక్కరోజైనా మనం ప్రార్థన చేస్తా ఉంటున్నామా? అందరి పాపాలను మన మీద వేసుకుంటూ, అయ్యా! మా దేశపు జనులు, నా కుటుంబ సభ్యులు చేసే ఈ యొక్క అసహ్యమైన కార్యాలను బట్టి దయచేసి మీరు మమ్మల్ని మన్నించండి, క్షమించండి అని మనల్ని మనము ఇంక్లూడ్ చేసుకుంటూ చేసేటటువంటి ప్రార్థన దేవుడు నిజంగా ఆలకిస్తాడని ఇక్కడ మరి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉంటున్నాను. కాబట్టి ఈ 4 వచనాలను చూస్తే దానియేలు గ్రంథము యాక్చువల్‌గా అయితే
అంత్యకాలము వరకు గ్రంథమును ముద్రింపుము అంటే ఇది సీల్డ్ అన్నట్టుగా వ్రాయబడి ఉంటది దానియేలు 12:4లో. అయితే ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రకటన గ్రంథము ఇది ముద్ర వేయవలదు అంటే డోంట్ సీల్ రివీల్డ్ అని అంటే పరచబడి ఉందన్నమాట. అయితే ఇప్పుడు అంత్యకాలంలో ఉండే మనము 2 గ్రంథాలు దానియేలు గ్రంథములో ఉన్నటువంటి ప్రవచన వాక్యము, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యము చాలా క్లియర్‌గా తేట తెల్లగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు విశదీకరిస్తూ, వివరిస్తూ మనల్ని ప్రిపేర్ చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ నెక్స్ట్ కొన్ని స్లైడ్స్‌లో ఎర్రగడ్డకు ఆనియన్‌కి మనము ఒక్కొక్క ఆహ్, తు పై భాగాన్ని మనం తీస్తూ ఉంటామో, అట్లా ఈ 4 వచనాలను చాలా డీటెయిల్డ్‌గా మనము వెళ్ళేదానికి దయచేసి ఆహ్, దేవుడు మనకు సహాయం అనుగ్రహిస్తారు. నేను మెయిన్‌గా 4 పాయింట్స్‌లో ఈ 4 వచనాలని కవర్ చేయాలని ఆశపడతా ఉంటున్నాను. మొదటిగా సమయము. ఏ పీరియడ్, ఎట్లా, ఏంటి అని టైమ్‌లైన్స్ కాలమానమును బట్టి. తర్వాత రెండవదిగా ప్రజలు, ఆ యొక్క ప్రదేశము, ఇశ్రాయేలీయుల జనులు, ఇశ్రాయేలు జనాంగము ఉండేటటువంటి ఇశ్రాయేలు రాజ్యము. అలాగే పర్పస్ దేవుని యొక్క ఉద్దేశ్యము. తర్వాత ప్రాఫెసీ ప్రవచన వాక్యము అన్నటువంటి 4 అంశాలుగా ఈ యొక్క 4 వచనాలను మనం ధ్యానించాలని నేను ఆశపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి. మొదటిదిగా కాలము, కాలములు. ఈ 24వ వచనంలో చూసినప్పుడు 70 వారములు విధింపబడెను. అంటే దేవుడు 70 వారాలు విధించాడు. కాబట్టి ఆ 70 వారాలను ధ్యానించే సమయంలో మనం ఉంటున్నాం. ఒక రోజు అంటే ఒక దినముగా వాక్య భాగాలలో చాలా చోట్ల మనం చూస్తా ఉంటున్నాం. లేవియాకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో ఏడేసి ఏండ్లు గల సంవత్సరములు 7 సెట్స్ ఆఫ్ 70స్ అన్నటువంటి మాటను మనం చూస్తా ఉంటున్నాం. సంఖ్యాకాండంలో కూడా దినమునకు ఒక సంవత్సరము చొప్పున, అలాగే యెహెజ్కేలులో కూడా సంవత్సరము ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. దీన్ని బట్టి మనము ఏమర్థం చేసుకోవచ్చంటే, ఒక రోజును ఒక సంవత్సరంగా లెక్క పెట్టాలండి. అంటే ఒక వారములో 7 దినాలుంటే వాటిని మనం 7 సంవత్సరాలుగా మనము పరిగణలోకి తెచ్చుకోవాలి. కాబట్టి దయచేసి గమనించండి. 70 వారాలు అంటే 70 వారాలు అంటే 7 సెట్స్ ఆఫ్ 70స్. లేవికాండం 25:8లో ఏడేసి ఏండ్లు అంటే 7 సెట్స్ ఆఫ్ 70స్. 70 సెట్స్ ఆఫ్ 7 ఆ యొక్క అంటే ఇక్కడ 7 సెట్స్ ఆఫ్ 7 49 అలాగే 70 సెట్స్ ఆఫ్ 7 70 ఇంటూ 7 490 సంవత్సరాలు. అయితే దయచేసి గమనించండి. ఈ 490 సంవత్సరాలు ఏ విధంగా దేవుడు ప్రవచన వాక్యాన్ని తన యొక్క బిడ్డలకి విశదీకపరుస్తున్నాడు అంటే, ఒకసారి టైమ్ లైన్‌ని మనం పెట్టుకుందాం ఇక్కడ. ఆ టైమ్ లైన్ స్టార్టింగ్, ఎండింగ్. 70 సెట్స్ ఆఫ్ సెవెన్స్ అంటే 70 ఇంటూ 7 సంవత్సరాలు 490 సంవత్సరాలు. ఒకసారి 90 సంవత్సరాల కాలము గుర్తుపెట్టుకుందాము. అయితే రెండవ పాయింట్ జనులు, జెరూసలేము పరిశుద్ధ పట్టణము. వాటిని గురించి వాక్య భాగంలో ఏమని ఉందంటే 24వ వచనంలో ఉంది గదా! నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును, నీ జనమునకును అంటే మీ ప్రజలకును నీ యొక్క పరిశుద్ధ పట్టణము అంటే ఇక్కడ ఆ యొక్క ఇశ్రాయేలీయులకును ఈ ఆ యొక్క ఇశ్రాయేలు దేశము యొక్క పరిశుద్ధ పట్టణము, టెంపుల్‌కి లేదా ఆ యొక్క పరిశుద్ధ పట్టణానికి ప్రాకారము, వీటిని గురించి ప్రస్తావించినట్లుగా అంటే ప్రత్యేకంగా చూస్తే అవును ఇది ఈ యొక్క వాక్య భాగము దానియేలుకు బయలుపరిచినటువంటి ప్రవచనము. దయచేసి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఇశ్రాయేలీయులకు, యూదులకు, వారికి జూయిష్ వారికి అన్నటువంటి మాటని ప్రస్తావించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. సో, ఈ స్కోప్ ఆఫ్ ద ప్రాఫెసీ జూయిష్ పీపుల్, యెరూషలేము పట్టణము, యూదులను గురించినటువంటి మాటనిగా మనము ఒకసారి పరిగణిస్తే, ఏ ఉద్దేశమును దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు అన్నటువంటి మాటను చూస్తే 24వ వచనంలో
అవన్నీ ఉంటాయి గదా! అంశాలు. అవి 7 అంశాలను మనము దయచేసి ఇక్కడ గమనించొచ్చు. 7 ఉద్దేశాలను దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఏంటంటే, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండిన నీతిని బట్టి బయలుపరచుటకును, దర్శనమును ముద్రించుటకును, ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. ఇక్కడ 7 అంశాలుగా నేను తీశానండి. ఒక్కొక్కసారి 6 అని కూడా అంటారు. కానీ 5, 6 వచనాలను కలిపితే 6 అంశాలైతాయి. లేదా విడదీస్తే ముద్రించిన దర్శనము, ప్రవచనము అని 2 అంశాలుగా చూస్తే మనము 7 ఉద్దేశాలుగా చూడొచ్చు. ఒకసారి ఈక్వివలెంట్ అంటే సమాంతరంగా చూస్తే తిరుగుబాటు మాన్పుటకును అంటే దేవుడు ఆ లూసిఫరు, సాతాను, ఫాలెన్ ఏంజెల్స్‌తో డీల్ చేసేటటువంటి ఆ డీలింగ్స్‌గా మనము అర్థం చేసుకోవాలి. రెండవదిగా పాపమును నివారణ చేయుటకును అంటే సిన్‌ని నివారణ చేసేది, పాపమును నివారణ చేసేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తము. కాబట్టి ఆ సిన్‌కి ఎండ్ మన ఓల్డ్ కవెనెంట్ లైఫ్ కాకుండా న్యూ కవెనెంట్ లైఫ్ క్రొత్త నిబంధనతో కూడినటువంటి ఆ యొక్క జీవితం జీవించాలని విక్టోరియస్ జీవితము జయ జీవితము జీవించాలని చెప్పి దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో మన జీవితంలో ఉంచుతూ మనకు సహాయాన్ని అనుగ్రహిస్తూ ఆ విధంగా మనల్ని పాపము నుండి విముక్తి చేసేదానికి, నివారణ చేసేదానికి ప్రభువుల వారి రక్తాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క కల్వరి కొండపైన కల్వరి సిలువ మీద తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్‌ని మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగే యుదాంతము వరకుండినట్టి నీతిని బయలుపరచుటకు మనము బిలీవర్స్‌గా, విశ్వాసులుగా జీవిస్తా ఉంటాం కానీ, మనలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అంటే ఒకరోజేమో డీలా పడిపోతాము. ఒకరోజేమో చాలా ఫైర్ మీద ఉంటాం. ఇంకొక రోజు సడెన్‌గా డీలా పడిపోతాము. ఏదైనా కొన్ని ఏదైనా డిసప్పాయింటింగ్ అవి ఇవి ఇస్తే. కానీ ఎవర్ లాస్టింగ్ రైచియస్‌నెస్ అంటే నిత్య నిబంధనతో కూడినటువంటి ఆ యొక్క నీతి ప్రశస్తమైన వస్త్రాలను క్రీస్తు ప్రభుల వారు మనకు ఇస్తా ఉంటున్నారు. కాబట్టి దర్శన దినమును, ప్రవచన దినమును ముద్రించడము అంటే ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాలని దేవుడు ఫుల్‌ఫిల్ చేస్తా ఉన్నట్లుగా మనము గమనించొచ్చు. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు అంటే మనకు పాత నిబంధన గ్రంథంలో మోస్ట్ హోలీ ప్లేస్‌లోకి వెళ్ళాలి అంటే ఓన్లీ ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళగలుగుతారు గదా! ఈ దినమైతే మనము అందరం కూడా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో తర్వాత ఇంకా కొరింథీయులకు రాసిన పత్రికలో మన యొక్క హృదయమే దేవుని ఆలయముగా కూడా వర్ణించబడతది. కాబట్టి ఈ విధంగా ఉద్దేశాలను మనము చూస్తా ఉంటున్నాం. 4వ అంశము ఇది మెయిన్ అంశముగా మనం చూస్తే ప్రవచనము 25వ వచనంలో 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు అని చెప్పి 2 అంశాలని చూస్తే 70 సెట్స్ ఆఫ్ 7 ఏమనుకున్నాము? 490 సంవత్సరాలు. 7 వారములు, 62 వారములు అంటే 7 సెట్స్ ఆఫ్ 7 49 ఇయర్స్. అలాగే మిగిలిన 7 సెట్స్ ఆఫ్ 67 434 ఇయర్స్. అంటే 62 ఇంటూ 7 434 ఇయర్స్. కాబట్టి ఈ దాన్ని చూస్తే చివరిగా ఇంకొక 7 ఉంటది. ఇవన్నీ కలిపి 7 సెవెన్స్, 62 సెవెన్స్, 1 7 అన్నీ కలిపితే 70 వారాలు. ఆ 70 వారాలను మనము ఒక్కొక్క రోజును ఒక దినముగా చూస్తే 490 సంవత్సరములు. అయితే 490 సంవత్సరములు 3 అంశాలుగా అంటే 3 భాగాలుగా ఎందుకు విభజించాడు అనేది ఇంకా లోతుగా దేవుడు మనకు సారాంశంలో తెలియపరుస్తారు. అయితే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఈ ఈ మొదటి 49 సంవత్సరాల తర్వాత ఆ యొక్క యెరూషలేము పట్టణము ప్రాకారము కట్టబడ్డము. తర్వాత టెంపుల్ కూడా కట్టబడ్డము. వారు ఆజ్ఞ తీసుకొని మనం గమనిస్తే ఎజ్రాలో జెరుబ్బాబెలు, యెహోషువ, జెరుబ్బాబెలు వాళ్ళు ఆ యొక్క మొదటి ఆజ్ఞను తీసుకొని ఎజ్రా 1వ అధ్యాయము మొదటి 3 వచనాలలో మనం చూడొచ్చు.
అలాగే ఎజ్రా 7వ అధ్యాయంలో కూడా ఎజ్రాకు కూడా ఆ యొక్క ఆజ్ఞ తీసుకుంటాడు. అలాగే మూడవదిగా నెహెమ్యా గ్రంథంలో మనం గమనిస్తే నెహెమ్యా కూడా ఆ యొక్క చెరపట్టబడిన వాళ్ళలో నుంచి పర్మిషన్ తీసుకొని మా యొక్క యెరూషలేమును దేవాలయమును కట్టుకోవాలి అని చెప్పి పర్మిషన్ తీసుకుంటారు. అయితే ఇక్కడ దయచేసి గమనించండి. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా ముగ్గురు దైవజనులను దేవుడు ప్రేరేపించి వారు ఆ యొక్క యెరూషలేము దేవాలయమును కట్టేదానికి వారు బయలుదేరతారు. అయితే ఈ కాలమానాలన్నిటిని మనం గమనిస్తే వాళ్ళు మోతాదు 457 క్రీస్తు పూర్వం 457వ సంవత్సరంలో ఆ యొక్క ఫ్యామిలీస్ అందరూ వెనక్కి వచ్చి యూదులందరూ ఆ యొక్క యెరూషలేము ప్రాకారాన్ని, తర్వాత దేవాలయాన్ని కట్టడం జరుగుతదనమాట. అదే కాలమానాన్ని మనం ఇంకొకసారి గమనిస్తే దయచేసి గమనించండి. 457 బీసీలో లేదా కొంతమంది ఒక సంవత్సరము లేదా 2, 3 సంవత్సరాలు అటు ఇటు చెప్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ అది 457 బీసీలో వారు ఆజ్ఞను తీసుకొని ఆ యెరూషలేము కట్టేదానికి బయలుదేరతారు అన్నటువంటి మాట. అయితే దయచేసి గమనించండి. ఈ స్కాలర్స్‌ని కూడా నేనిక్కడ రాశాను. మీరు కావాలంటే మరొకసారి గూగుల్‌లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఈ కాలమానాన్ని మనం చూస్తే 7 వారములు, 62 వారములు. అంటే 7 వారములంటే 49 సంవత్సరాలుగాను, అలాగే 62 సెవెన్స్ అని గమనించినప్పుడు 434 సంవత్సరములు. తర్వాత లాస్ట్ 7 ఇయర్స్‌గా మనం గమనిస్తే దయచేసి గమనించండి. యేసు ప్రభుల వారు ఎప్పుడు వచ్చారు అని చూస్తే, ఆయన వచ్చి తన యొక్క బహిరంగ పరిచర్యను 27 అంటే క్రీస్తు శకము 27లో జరిగినట్లుగా మనము ఇక్కడ ఆ యొక్క కాలమానాన్ని బట్టి చూడొచ్చు. ఒకసారి గమనిస్తే 457 క్రీస్తు పూర్వము, అలాగే 49 సంవత్సరాలు అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ సెవెన్స్‌ని 49 ఇయర్స్‌ని తీసేసి, అలాగే 434 ఇయర్స్‌ని కూడా తీసేస్తే ఎగ్జాక్ట్‌గా 27, 29 ఏడీ వస్తదనమాట. అయితే ఇక్కడ 1 ఇయర్ అని ఇంకొకటి కూడా నేను యాడ్ చేశాను. ఏంటంటే ఆ 1 ఇయర్ అనేది క్రీస్తు పూర్వముకి, క్రీస్తు శకముకు మధ్యలో 0 అనే ఒక సంవత్సరం కూడా ఉంది. ఆ 0 అనేది కూడా ఒక ఫుల్ 1 ఇయర్. ఆ 1 ఇయర్‌ని కూడా మనము పరిగణలోకి తీసుకుంటే క్రీస్తు శకము 27లో క్రీస్తు ప్రభుల వారు రావడము, తన పరిచర్య జరిగించడము, బహిరంగ పరిచర్య జరిగించడము, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అవ్వడము, అవన్నీ కూడా గమనిస్తామనమాట. కాబట్టి ఈ కాలమానమంతా కూడా ఈ 62 సెవెన్స్ అని ఉంది గదా! 434 సంవత్సరాలు ఇదంతా కూడా ఇశ్రాయేలీయులు ఆహ్, వారు వారి యొక్క పట్టణాన్ని కట్టుకోవడము, దేవాలయాన్ని నిర్మించడము, అనేక సార్లు వారి యొక్క జీవితం అంతా ఇక్కడ మనము గమనించుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఇది వస్తారనమాట. మనము ఇంకా వాక్య భాగాలు నేను చాలా రెఫరెన్సెస్ నేనిక్కడ పెట్టడం లేదు కానీ, చాలా బాగా చూస్తే దేవుడు నిజంగా ఎంత చక్కగా తన కాలమానాన్ని ప్రకారము ఆహ్, మానవ జాతిని తీసుకెళ్తా ఉన్నారు అనేది మనం చాలా యాక్యురేట్‌గా గమనించొచ్చండి. ఇవన్నీ నేను నేర్చుకుంటూ, చదువుకుంటా ఉంటే నిజంగా దేవుని యొక్క గంభీరత్వాన్ని నిజంగా మనము అర్థం చేసుకోవడంలో ఇంకా ఎంతైనా సమయం పడతది. అయితే దానియేలు 9:25లో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు, అంటే అక్కడ ఏంటంటే యేసు ప్రభువుల వారు వచ్చు వరకు ఆ 27 ఏడీలో యేసు ప్రభుల వారు తన యొక్క పరిచర్యని, ప్రత్యేకంగా బహిరంగ పరిచర్యని యోహాను బాప్తిస్మం ఇచ్చు యోహాను చేత బాప్తిస్మము పొంది ఆయన బహిరంగ పరిచర్య స్టార్ట్ చేస్తారు గదా! అయితే యేసు ప్రభుల వారు కూడా చెప్తారు. తన యొక్క పరిచర్యలో యేసు ప్రభుల వారు కూడా కొన్ని ప్రవచనాలు చెప్తారు. ఏమని చెప్తారు? 24వ అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూస్తే ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని, ప్రాకారాన్ని, దేవాలయాన్ని చూపిస్తూ
రాతి మీద రాయి ఒక్కటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. కాబట్టి యేసు ప్రభుల వారు కూడా ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని గురించి, యెరూషలేము దేవాలయం గురించి ప్రస్తావిస్తారు. తన యొక్క స్వంత జీవితాన్ని గురించి కూడా ప్రస్తావిస్తూ, మీరు పడదోస్తే కూడా 3 దినాలలో లేపుతాను అన్నటువంటి మాటను కూడా అక్కడ యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. అంటే తన తన యొక్క ఆహ్, తన యొక్క మరణము, పునరుత్థానము గురించి మాట్లాడుతూ కూడా అక్కడ దేవుడు యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. అయితే గూగుల్‌లో మనం ఇంకొకసారి చూస్తే యేసు ప్రభుల వారు చెప్పిన ప్రవచన వాక్యము కూడా చాలా క్లియర్‌గా ఉంటదండి. మార్చి 77 అంటే ఏడీ అంటే క్రీస్తు శకము 70 సంవత్సరంలో ఈ రోమా చక్రవర్తి వాళ్ళు ఈ యెరూషలేము దేవాలయాన్ని కంప్లీట్‌గా డెస్ట్రాయ్ చేసేసినట్టుగా కూడా ఇక్కడ మనకు కనపడతది. అంటే ప్రభువుల వారు 27 ఏడీలో చెప్పిన మాట 70 ఏడీ అంటే క్రీస్తు శకము 70 సంవత్సరంలో అది జరుగుతది. దయచేసి గమనించండి. దానియేలు కూడా మనము చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఆ డ్రీమ్ అయితేనేమి అవన్నీ కూడా మనం చూస్తే ఈ యొక్క టైమ్ లైన్స్‌ని చాలా చక్కగా మనము అర్థం చేసుకోవచ్చు. చాలా ఈజీగానే ఈ టైమ్ లైన్స్‌ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి నేను ఈ టైమ్ లైన్స్‌ని మళ్ళీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలని ఆశపడతా ఉంటున్నాను. చూడండి 457 బీసీ నుంచి 408 408 బీసీలో ఆ యొక్క పట్టణాన్ని నెహమ్యా భక్తుడు తన యొక్క లీడర్‌షిప్‌లో నిర్మించినట్లుగా కూడా మనము చూడొచ్చు. అయితే నెక్స్ట్ 434 ఇయర్స్ ఇశ్రాయేలీయుల యొక్క యూదుల యొక్క జీవన అంతా కూడా నడుస్తూ ఉంటే మనందరికీ తెలుసు కదా! మనం కూడా ఇప్పుడు క్రిస్మస్ సీజన్‌లో ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారి పుట్టుకను మనము పురస్కరించుకుంటా ఉంటాం కదా! అయితే క్రీస్తు ప్రభుల వారు వచ్చినటువంటి ఏడీ 27 లేదా కొంతమంది 29 అని కూడా అంటారనమాట. 29 అని మనము చూస్తే కూడా 29 అంటే యేసు ప్రభుల వారి వయస్సు కూడా ఒకవేళ 29 నుంచి 3.5 సంవత్సరాలు కరెక్ట్‌గా లెక్కబెడితే 31, 32, 33 ఏడీలో క్రీస్తు ప్రభుల వారు ఆహ్, మరణము పొందినట్లుగా కూడా మనం చూస్తాము. తర్వాత క్రీస్తు ప్రభుల వారు చెప్పిన ప్రవచనము క్రీస్తు శకము 70లో కూడా 70 ఏడీలో కూడా ఆ యొక్క యెరూషలేము పట్టణము వారు రోమా చక్రవర్తి, రోమా ఆహ్, సైనికులు కూలదోయడం కూడా మనము హిస్టరీలో చూస్తాము. అయితే దయచేసి ఒకసారి గమనించండి. ఫస్ట్ 7 సెవెన్స్ 49 ఇయర్స్ ఒక ప్రక్కన పెడితే, నెక్స్ట్ సెట్ ఆఫ్ 62 సెవెన్స్‌ని 434 సంవత్సరాలను సెకండ్ సెక్షన్‌గా మనం చూస్తే, ఈ యెల్లో సెక్షన్ చూస్తున్నాం గదా! ఈ యెల్లో సెక్షను యాక్చువల్‌గా అయితే ఈ 70 వారాల పరిగణనలో లేదు అన్నటువంటి మాటను మనం గమనించాలండి. ఏంటంటే యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి బహిరంగ పరిచర్య చేసి, చనిపోయి, తిరిగి లేచి, ఆరోహణమయ్యి, తిరిగి రానయ్యున్నటువంటి క్రీస్తు ప్రభుల వారి వరకు కృపాకాలంలో నీవు నేను ఉంటున్న ఈ సమయమంతా కూడా ఎ యెల్లో కలర్ లాగా మనము ఇక్కడ చూడొచ్చు చాలా క్లియర్‌గా. ద గ్యాప్ అంటే దాన్ని చర్చ్ ఏజ్ అని కూడా మనము కృపాకాలము మనమున్నటువంటి ఆ యొక్క సమయము ఈ 2024 సంవత్సరాలు ఉన్నాయి గదా! 2024 అంటే 2000 సంవత్సరాలు దాటిపోయి ఇంకొక 24 సంవత్సరాలు పొడిగింపు జరుగుతా ఉందన్నమాట. ఒకసారి గమనిస్తే క్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశంలోకి ఏ సమయంలో అయినా రావచ్చు. సంఘము క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసి రాప్చర్ ఎత్తబడొచ్చు. అది జరగబోయే ఆహ్, ఆహ్, చాలా ఎడ్జ్‌లో మనము ఇంకా ఫ్యూ సెకండ్స్‌లో ఉంటున్నామేమో. ఒకవేళ ఎక్కువ రోజులు, వారాలు, నెలలు లేవేమో అన్నటువంటి మాటని మనము మరొకసారి గుర్తు చేసుకోవాలండి. ఈ యెల్లో పీరియడ్ ఈస్ వాట్ వి ఆర్ ఇన్. మనము ఆ యెల్లో పీరియడ్‌లో ఉంటున్నాం. ఆ రాప్చర్ అయిన తరువాత నెక్స్ట్ లాస్ట్ సెట్ ఆఫ్
సెవెన్స్. ఆ 7 సంవత్సరాలు శ్రమల కాలము. అది కూడా మళ్ళీ 2 విధాలుగా డివైడ్ అయ్యి ఉందన్నమాట. మొదటి 3.5 సంవత్సరములు ట్రిబ్యులేషన్ అంటే శ్రమల కాలము. తర్వాత 3.5 సంవత్సరములు గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటే మహాశ్రమల కాలము. దయచేసి గమనించండి. ఈ ఈ 62 సెవెన్స్‌కి తర్వాత 7 లాస్ట్ 7కి మధ్యలో ఉండే ఆ కృపాకాలము, దాన్ని మనము ఆ సమయంలో ఉంటున్నాం. మనము ఎత్తబడితే చాలా మంచిది. మనమందరము కూడా నేను అప్పుడప్పుడు ఆహ్, ఒక స్లోగన్ కూడా చెప్తా ఉంటున్నాను గదా! గంపలో ఉంటున్నామా? గుంపులో ఉంటున్నామా? మనము గంపలో ఉండాలి. రాప్చర్ అయ్యేటటువంటి సంఘములో మనమందరము ఉండాలని, ఆ విధంగా మనము సిద్ధపడాలని చెప్పి దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తా ఉంటున్నారు. మనము ఎత్తబడే సంఘంలో ఉంటే ఆ శ్రమలు, మహాశ్రమల కాలము నుండి తప్పించుకోగలుగుతాం. లేదా ఇంకా స్టబర్న్‌గా ఉంటే మేబీ మనము విడువబడితే శ్రమల కాలం గుండా ఒకవేళ ఆయుస్సు ఉంటే అట్లా ఎళ్ళాలేమో. దయచేసి మనమే కాదు, ఇదివరకు చెప్పినట్లు మన గురించి, మన బిడ్డల గురించి, మన కుటుంబ సభ్యుల గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళను కూడా హెచ్చరించాలి. వాళ్ళను కూడా హెచ్చరించి మనమందరం కూడా ర్యాప్చర్ కావాలని చెప్పి, అందుకే గదా! ఈ సహవాసంలో ఈ యొక్క టాపిక్ చాలా రెగ్యులర్‌గా టాపిక్ దేవుడు మనకు వివరిస్తూ వస్తున్నారు. అంటే ప్రిపేర్ చేస్తూ వస్తుంటున్నారనమాట. దయచేసి గమనించండి. అది అయిన తర్వాత యేసుప్రభుల వారు రెండవ రాకడ అని ఒలీవ కొండల మీదకి ఆయన కాలు పెట్టడము. అప్పుడే గదా! యుద్ధము జరుగుతది. తర్వాత ఆయన 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద చేస్తారు. 1000 ఏండ్ల పరిపాలన అయిన తరువాత గోగు, మాగోగు యుద్ధం జరుగుతది. తర్వాత ధవల సింహాసనపు తీర్పు జరుగుతది. అక్కడ సాతానుడు, వాని యొక్క శిష్యులు, తర్వాత ఇంకా వాడిని వెంబడించినటువంటి మనుషులు వారందరికీ నిత్య నరకాగ్నిలోకి పనిష్మెంట్ జరుగుతది. ఈ యొక్క టైమ్ లైన్స్‌ని నేను ఇంకా కొన్ని ఇమేజెస్‌లో నెక్స్ట్ చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి. 49 సంవత్సరాలు, 434 సంవత్సరాలు కలిపితే 483 సంవత్సరాలు. ఆ 483 సంవత్సరాలకు చివరి 7 సంవత్సరాలకు ఈ యెల్లో కలర్ గ్యాప్ ఉంది గదా! అదే సంఘము ఉండేటటువంటి సమయము. నీవు నేను ఆ సంఘములో ఉంటున్నామా? ఆ యెల్లో పీరియడ్‌లో ఉండే నీవు నేను సంఘములో ఎత్తబడే గుంపులో ఉంటున్నామా అని దేవుడు మరి ఒకసారి మనకి గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ దినాలలో దానియేలు భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు ఒక చోట ఉంటది గదా! 2 పర్వత శిఖరాలు అంటే ఒకవేళ ఒక పర్వతం శిఖరము మీద దానియేలు ఉంటే ఆయనకు ఇంక నిటారుగా కనపడేది రెండవ పర్వత శిఖరము. 2 మౌంటైన్ పీక్స్. ఆ 2 పర్వతాలు మనం కూడా ఒకవేళ ఒక పర్వతం మీద నిలబడి ఇట్లా నిటారుగా మనం చూస్తే ఇంకొక ఎదురుగా ఉండే ఆ పర్వత శిఖరమే కనపడతది. ఆ లోయ కనపడదు. ఆ దినాలలో దానియేలు భక్తుడు ఆ యొక్క ప్రవచనము తర్వాత ఆయన వాక్యము పఠించుకునేటప్పుడు ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. దానియేలు భక్తుడు ఆ యొక్క ఇర్మియా గ్రంథములో ఉండే 70 వారాల ప్రవచనాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటూ 70 సంవత్సరాలు అయిపోయింది. ఇంక మేము వెళ్ళిపోతాము అని తన గురించి, తన జనము గురించి ప్రార్థన చేస్తున్నాడేమో. కానీ దేవాది దేవుడు గబ్రియేలు దూతకు ద్వారా దానియేలుకు ఇచ్చినటువంటి యొక్క ప్రవచనము ఏంటంటే, మానవాళికి ఈవెన్ జెంటైల్స్ అంటే నీవు నేను యూదులము కాము. మన గురించి ఉంచినటువంటి ప్రణాళికను గురించి కూడా ఇక్కడ దానియేలు భక్తుడుకి దేవుడు చెప్పడము, ఆ పాప నివారణ ఇవన్నీ మనం చదివాం గదా! 7 అంశాలు. ఆ 7 అంశాలు దానియేలు భక్తుడు ఆహ్, గ్రంథంలో లిఖించడము జరుగుతది. ఆ 7 అంశాలను ఒకసారి మనము గమనించినాం కాబట్టి, అది మిస్టరీ అంటే, ఆ మిస్టరీ అబౌట్ జెంటైల్స్ అన్యులకు ఆ యొక్క యెల్లో కలర్ చూసాం కదా! 2000 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు గడిచిపోతా ఉంటున్నాయి. ఆ సమయమంతా కూడా దేవుడు అన్యులకు ఇచ్చినట్లుగా మనం గమనించాలి. దానియేలు యూదుడు కాబట్టి
తన యూదుల గురించి, తన దేశం గురించి ఎంత మాత్రం ప్రార్థన చేసినా కూడా, దేవుడు దానియేలు భక్తునికి వివరించినటువంటి ఆ యొక్క ప్రవచనములో అన్యజనుల యొక్క సమయము దాగి కూడా ఉంది. మనం దాన్ని మర్చిపోకూడదు. దేవుడు పక్షపాతి కాదు. అన్యజనులకు గురించినటువంటి ఆ యొక్క మర్మాన్ని కూడా దాంట్లో ఇమడి ఉంచారు. ఎఫెసీ 3:4లో పౌలు భక్తుడు చెప్తారు గదా! మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఆ ప్రత్యక్షత పౌలు భక్తుడు గమనిస్తారు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియబరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు జెంటైల్స్ నీవు నేను సువార్త వలన క్రీస్తు యేసునందు ఆ యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నదియే. కాబట్టి పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అని ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధన గ్రంథంలో ఆ యొక్క ప్రవచనాన్ని ఎంత క్లియర్‌గా మనకు ఆస్వాదించుకుంటూ చెప్తా ఉంటున్నారు గదా! మనము అన్యులము. మనం యూదులం కాము. కానీ ప్రభువుల వారు మనల్ని ఎంతో ప్రేమించి సంఘములో మనకు కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని వధు వధువుగా మనకు బ్రైడ్ అని కూడా మనము అనుకుంటాం గదా! మనల్నందరిని కూడా అన్యజనులను కూడా దాంట్లో లెక్కించారు కదా! కాబట్టి ఆ యొక్క దేవుని ప్రణాళికలో నీవు నేను ఉంటున్నాం. యాక్సిడెంటల్‌గా ఏదో ఈరోజు మనము వాక్యం వినడం లేదండి. మనకందరికీ తెలుసు మంచి సమరయుడు అని. ఆ మంచి సమరయుడు కథలో మనము చూస్తే లూకా 10:35లో 2 దేనారములు ఆ పూటకుళ్ళ వానికి ఇచ్చి అని ఉంటది గదా! అంటే క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద మనం కూడా ఆ గాయము పొందినటువంటి ఆ యొక్క ఆ వ్యక్తి విధంగా ఉంటే క్రీస్తు ప్రభుల వారు ఆ 2 దేనారములను 2 విషయాలుగా సాదృశ్యంగా చూడొచ్చు. ఒకటి ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము. ఆ 2 దేనారాలు ఆ విధంగా పోల్చి చూసుకోవచ్చు. అలాగే ఇంకొక లోతైన మర్మాన్ని దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే, ఆ 2 దేనారములు అంటే 2000 ఇయర్స్ అని కూడా మనము సాదృశ్యంగా తీసుకోవచ్చు. 2000 ఇయర్స్ అంటే క్రీస్తు ప్రభుల వారు నీ గురించి, నా గురించి తన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని ధారపోసి ఆ 2000 సంవత్సరాలలో మనమందరము కూడా మన కుటుంబ సభ్యులమందరము కూడా సంఘములోకి రావాలి అని చెప్పి, ఇంకా ఒకవేళ ఎక్కువైతే కూడా నేను ఇస్తాను అని కూడా ఆ యొక్క మంచి సమరయుడు చెప్తాడు గదా! అట్లా చూస్తే 2 దేనారములు 2000 సంవత్సరాలుగా మనం చూస్తే, ఈ 24 సంవత్సరాలు గూడా ఉంది గదా! అట్లా ఏమైనా దేవుడు ఇంకా మన గురించి వేచి చూస్తా ఉన్నారేమో! దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఈ యొక్క టైమ్ లైన్స్‌లో అన్యజనులమైనటువంటి మనకు ఉండే ఆ ప్రత్యక్షత, ఆ యొక్క ప్రణాళికను ఆ యెల్లో కలర్‌లో నేను చూపించాను గదా! కాబట్టి మనము ఉన్నాం. కాబట్టి డానియల్ టైమ్ లైన్స్‌ని నేను కొన్ని ఇమేజెస్‌లో చూపిస్తాను. వీలైతే కొన్ని స్లైడ్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను. వీలైతే మళ్ళీ మళ్ళీ మనము ధ్యానించుకోవచ్చు. మీరు కూడా ఆ స్లైడ్స్ తీసుకొని మీ యొక్క పర్సనల్ స్టడీస్‌లో ఇంకా వాక్య భాగాల్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క ప్రత్యక్షతలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారు. కాబట్టి డానియల్ టైమ్ లైన్స్‌ని ఒకసారి చూస్తే మొదటి 10 బబులోను 70 సంవత్సరాలు. తర్వాత 7 సెట్స్ ఆఫ్ 7 49 ఇయర్స్ పర్షియన్. తర్వాత 62 సెట్స్ ఆఫ్ 7 అంటే 434 సంవత్సరాలు గ్రీకు, పర్షియా, ఫారసీస్ వాళ్ళు ఏలినటువంటి దినాలుగా చూస్తే ఆ చర్చి ఏజ్ ఉంది కదా! 7 సంఘాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 7 సంఘాలు. ఆ 7 సంఘాలలో చివరి లవొదికయ సంఘపు కాలములో నీవు నేను ఉంటున్నామని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏ క్షణమైనా మనము ఎత్తబడొచ్చు. క్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశంలోకి వచ్చి ఒక ఎగ్జాంపుల్‌గా మీకు చెప్పాలంటే, ఒక పెద్ద అయస్కాంతము ఒక టేబుల్ మీద మనం పైన పెట్టేసి, ఆ టేబుల్
మీద చిన్న చిన్న మిలియన్స్ ఆఫ్ అయస్కాంతము పార్టికల్స్‌ని పెట్టామనుకోండి. ఆ పెద్ద అయస్కాంతము టేబుల్ దగ్గరికి కొంచెం దగ్గరికి తెస్తూనే, ఆ మిలియన్స్ ఆఫ్ ఐరన్ పార్టికల్స్ ఒక్కసారిగా ఒక్క రెప్పపాటులో టక్కని ఆ పెద్ద అయస్కాంతరానికి ఏ విధంగా అయితే ఆకర్షింపబడి అతుక్కుపోతాయో, క్రీస్తు ప్రభుల వారి యొక్క రహస్య రాకడ అంటే ర్యాప్చర్ ఆ విధంగా జరుగుతది అని మనము గమనించాలండి. కాబట్టి కొన్ని ఇమేజెస్‌ని మీకు నేను చూపిస్తూ వెళ్తాను. సేమ్ ఇంటర్ప్రిటేషన్ మనం ఇంతవరకు విన్నటువంటి మాటలనే చర్చ్ ఏజ్ తర్వాత అంటే ఈ సంఘము ఎత్తబడుతది. తర్వాత ట్రిబ్యులేషన్ శ్రమలు, మహాశ్రమలు సమయము చివరి 7 సంవత్సరాలు జరుగుతది. అది ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. ఆ యొక్క టైమ్ లైన్స్ ఈ విధంగా కూడా మనము చూడొచ్చు. దయచేసి గమనిస్తే క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే వస్తారో యొక్క రెండవ రాకడ అని మనము దాన్ని చూడొచ్చు. మామూలుగా మ్ మన ర్యాప్చర్‌ని క్రీస్తు ప్రభుల వారు మేఘము వరకే వస్తారనమాట. భూమి మీదకి రారు. మేఘం వరకే వచ్చే దాన్ని సీక్రెట్ రహస్య రాకడ అని కూడా అంటా ఉంటారు. కాబట్టి ర్యాప్చర్ ఎత్తబడటము, ర్యాప్చర్ అనే వర్డ్ ఎక్కడ బైబిల్‌లో కనపడదు కానీ, ఆ యొక్క ఆహ్, మన ఇంటర్ప్రిటేషన్స్‌ని బట్టి ర్యాప్చర్ అనేటటువంటి మాటను ఆహ్, వాడుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తామనమాట. కాబట్టి ఆ 70 వీక్స్ అనేది అది మనము ఈ ఈ యొక్క మ్యాప్‌లో చూస్తూ వెళ్తే 7 ఏండ్ల శ్రమల కాలం ఎట్లా ఉంటది అని మనము ప్రకటన గ్రంథంలో 12-19 అధ్యాయాలు వరకు చూసుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు 1260 డేస్ అంటే ఆహ్, అన్ని సంవత్సరాలను 2 సెక్షన్స్‌గా డివైడ్ చేస్తే 1260 దినాలు 2 సెక్షన్స్‌గా చూస్తే మొత్తము 1135 దినాలుగా చూస్తే ఇదంతా కూడా ఇంకా దానియేలు గ్రంథంలో 10, 11 వచనాలలో ఉండే ప్రవచనాలని, ఆ యొక్క టైమ్ లైన్స్‌ని మనము అవన్నీ చూస్తే నిజంగా ఎంతో ఆహ్, ఏమంటారు కొన్ని రహస్యమైన సంగతుల్ని మనము గమనించుకోవచ్చండి. కాబట్టి ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో అంత్యక్రీస్తు భూమి మీద పరిపాలన చేస్తూ రెండవ దెస్సలోనికైలు రెండవ అధ్యాయంలో కూడా చూస్తాం గదా! మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అన్నటువంటి మాట. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు. ఈ యొక్క మాటల్ని మనము ఇంకా లోతుగా ధ్యానిస్తే చ చాలా క్లియర్‌గా ఏమనుంటదంటే, ఈ 7 ఏండ్ల శ్రమల కాలము, ఈ రాజ్యాలన్నీ కూడా ఒకటే అయ్యి, అంత్యక్రీస్తుకు అధికారానికి ఒప్పుకుంటాయి. ఆ అంత్యక్రీస్తు అధికారము తీసుకొని, ఆ 7 ఏండ్ల శ్రమల కాలములో ఆయన అధికారాన్ని ఈవెన్ ఇశ్రాయేలీయులు కూడా జ్యూస్ అంటే ఇప్పుడు ఉన్న ఇజ్రాయలైట్స్ కూడా ఆ అంత్యక్రీస్తుకు వాళ్ళను వాళ్ళు అప్పగించుకుంటారు. మోసపోతారు. ఆ మోసపోయినప్పుడు వాళ్ళందరూ కూడా 3.5 సంవత్సరాలు ఆ అంత్యక్రీస్తు చేత పరిపాలించబడతారు. అయితే ఒక్కసారి 3.5 సంవత్సరాలు జరిగిన తర్వాత మిడ్ ట్రిబ్యులేషన్ టైమ్‌లో ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే ఆహ్, ఇక్కడ చూడండి. ఒక కాలము, కాలములు, అర్ధకాలము అని మనం చూస్తా ఉంటున్నాం గదా! కాబట్టి దానియేలు 7వ అధ్యాయంలో కూడా ఈ మాట ప్రస్తావించబడతది. అప్పుడు ఏమైతదంటే, ఆ అంత్యక్రీస్తు అతను పరిపాలిస్తూ ఏం చేస్తాడంటే, ఈ ఇశ్రాయేలీయులను మోసం చేసి దేవాలయములో ఆ యొక్క దేవాలయములో అదే దాన్నే అంటారు గదా! అబామినేషన్ అని. అంటే హేయమైనటువంటి వస్తువులను, హేయమైనటువంటి వాటిని అక్కడ సమర్పిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు అరే! ఇదేంటిది? మనమేదో ఈయన ఈయన మంచోడని నమ్మినాం గదా! ఇప్పుడు చూస్తే మన దేవాలయములో ఈ హేయమైన వస్తువులను బలిగా అర్పిస్తున్నాడే! చాలా విరుద్ధంగా చేస్తున్నాడే!
మన దేవుడు మా అని చెప్పి వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు గదా! అప్పుడు 3:30 సంవత్సరాల తర్వాత వాళ్ళకు వాళ్ళ కన్నులు తెరవబడతాయి. అప్పుడు వాళ్ళు నో, 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 నో అని జెప్పి అతనికి అగెయిన్స్ట్‌గా తయారైతారు. యాక్చువల్‌గా అయితే ఈ పాత నిబంధన గ్రంథంలో ఒక ఒక చోట ఆల్రెడీ ఒక రాజు హేయమైన వస్తువును పిగ్‌ని అంటే పందిని సమర్పించినట్లుగా గూడా మనం చూస్తాం. అది ఇంకొక రోజు ఎప్పుడైనా ప్రకటన గ్రంథం ధ్యానించేటప్పుడు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మరి ఒకసారి ఈ అంత్యక్రీస్తు 7 ఏండ్ల శ్రమల కాలములో ఎగ్జాక్ట్‌గా 3:30 సంవత్సరాల తరువాత చేసేటటువంటి హేయమైనటువంటి క్రియను బట్టి వాళ్ళు అప్పుడు అంత్యక్రీస్తు గురించి మేల్కొంటారనమాట. కాబట్టి దయచేసి గమనించండి. ఈ టైమ్ లైన్స్‌లో మనము ఉంటా ఉన్నాం. కాబట్టి దానియేలు 70 వారాల టైమ్ లైన్స్ ఈ విధంగా ఉన్నప్పుడు, ప్రకటన గ్రంథంలో కొన్ని స్లైడ్స్‌ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ప్రకటన గ్రంథంలో 7, 7, 7 అని ఉంటాయి గదా! 7 సంఘములు, 7 ముద్రలు, 7 బూరలు, 7 రూపములు, 7 తెగుళ్ళు, నాశనములు, నూతనములు అని. ఈ విధంగా మనం చూస్తే ప్రకటన గ్రంథము అధ్యాయాలు ఏ విధంగా డివైడ్ చేసినారని కూడా మనము చూడొచ్చు. కాబట్టి ఈ చర్చ్ ఏజ్‌లో ఉండేటటువంటి మనము సెవెంత్ లవోదికయ సంఘపు సంఘపు ఆహ్, కాలమానము ప్రకారము మనం ఉంటున్నట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి 7 ముద్రలు, 7 బూరలు, అలాగే ఆ యొక్క శ్రమల కాలం యొక్క టైమ్ లైన్స్‌ని ఇక్కడ రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథము 12, 13, 14 వచనాలలోను, అలాగే ముద్రలు, బూరలు గమనిస్తున్నారా ఇక్కడ? మొదటి 3:30 సంవత్సరాలలో ముద్రలు ఇవ్వబడతాయి. బూరలు ఊదబడతాయి. ఈ మిడ్ అంటే ఎగ్జాక్ట్‌గా 3 ½ ఇయర్స్ తర్వాత ఆ మిడ్ ట్రిబ్యులేషన్ టైమ్‌లో ఈ హేయమైన వస్తువులు అంత్యక్రీస్తు దేవాలయంలోకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వారు గుర్తెరిగి అరెరే! ఇట్లా ఉండకూడదు అని జెప్పి అప్పుడు అడ్డం పడతారనమాట. అదే సమయంలో ఇద్దరు సాక్షులు, తర్వాత 144,000 మంది 1,44,000 మంది ఆహ్, ఆహ్, తర్వాత విట్‌నెసెస్‌లు కూడా సువార్తను ప్రకటించడము, ఇదంతా కూడా 10 రాజ్యాలు అంటే ఆ రాజ్యాధిపతులు 10 మంది కూడుకోవడము, వాళ్ళల్లో ముగ్గురిని తీసేయడము, మళ్ళీ ఒక 11థ్ కింగ్ యాడ్ చేయడము, ఇవన్నీ కూడా అంత్యక్రీస్తు 7 రాజులను ఏకం చేసుకొని మరి మొత్తము రాజ్యాలన్నీ ఒకటి కావడము, ఇవన్నీ కూడా దానియేలు 7వ అధ్యాయంలోను, రెవల్యూషన్‌లోను మనము గమనిస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి. ఈ శ్రమల కాలము అంటే చివరి 7 వారాలు అంటే ఆ చివరి 7 సంవత్సరాలు ఏ విధంగా ఉంది అని మనం చూస్తే సీల్స్ అంటే ముద్రలు, ట్రంపెట్స్, బౌల్స్ ఇవన్నీ జరిగే సమయం. అయితే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఈ ఇమేజెస్‌ని, ఈ పిక్చర్స్‌ని మనము తీసుకొని చాలా లోతుగా కూడా మనము ధ్యానించుకోవచ్చు. మనం ఎక్కడున్నాము? ఇంతవరకు ఎన్ని ప్రవచనాలు ఫుల్‌ఫిల్ అయినాయి? ఇంకా ఏమి జరగబోతా ఉన్నాయి? అని మనము దయచేసి గమనించి మనం ప్రిపేర్ అవ్వాలని జెప్పి దేవుడు ఈరోజు ఈ యొక్క పాఠ్య భాగాన్ని మన ముందుకు తీసుకొని వచ్చారు. ఈ ఇమేజెస్‌ని నేను ఇంకొకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేకి ఆదాము నుండి అబ్రహాము, అబ్రహాము తర్వాత మోషే, మోషే తర్వాత చర్చ్ ఏజ్ అంటే క్రీస్తు ప్రభుల వారు రావడము, చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అవ్వడము, ఆ యొక్క మనము రాప్చర్ ఎప్పుడైతే జరుగుతదో సంఘము, అప్పుడు ప్రీ ట్రిబ్యులేషన్ అంటే మొదటి 3:30 సంవత్సరాలు, తర్వాత రెండవ 3:30 సంవత్సరాలు మహాశ్రమల కాలములు గడిచిన తర్వాత అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన వస్తది. 1000 ఏండ్ల పరిపాలన తరువాత మనమందరము నిత్యత్వంలోకెళ్తాం. కాబట్టి నీవు నేను ఆ రాప్చర్‌కి సిద్ధపడి ఉన్నామా? ఎందుకంటే చివరిగా 2, 3 స్లైడ్స్‌తో నేను ముగించబోతా ఉన్నానండి. మనకు తెలుసు వారము అంటే 7 దినాలు. 6 దినాలు దేవాది దేవుడు ఈ యొక్క సృష్టిని సృష్టించారు. ఏడవ దినము ఏదైతే ఆహ్, ఈ విశ్రాంతి దినముగా చూస్తామో మనము, మనము ఉన్న ఈ డిస్పెన్సేషన్ కాలం కూడా ఇదివరకు మనం చూసింటాం ఈ ఇమేజ్‌ని. కృపాకాలము 6వదిగా ఉంది.
ఏడవది ఏంటి అంటే వెయ్యేండ్ల పరిపాలన. ద రెస్ట్ అని అంటారు గదా! అంటే అప్పుడు మనకు ఆహ్, వెయ్యేండ్ల పరిపాలనలో ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ నష్టం ఉండదు. అంత క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆహ్, పరిపాలనలో మనం ఉంటాం. అయితే అదే దినాలని మరొకసారి గమనిస్తే 2 పేతురు 3:8లో ఉంది గదా! ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినముగాను, ఆదాము నుండి యేసు ప్రభుల వారి వరకు 4000 సంవత్సరాలు అంటే 4 దినాలు. యేసు ప్రభుల వారి నుంచి ఈ రోజు వరకు మనం చూస్తే 2024 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. 6 దినాలు అయిపోయినాయి. ఏడవ దినము వెయ్యేండ్ల పరిపాలనకు చాలా చేరువలో మనము ఉంటున్నట్లుగా ఈరోజు దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ 7 శ్రమల కాలము అతి తక్కువ సమయము. దానికి ముందర మనమందరము ఎత్తబడవలసిన వారమై ఉంటున్నాము. మనం సిద్ధపడి ఉంటున్నామా? ఈ క్షణము ఇప్పుడు దేవుడు యేసు ప్రభుల వారు మధ్యాకాశానికి వస్తే నీవు నేను ఆయనను ఎదుర్కొనేదానికి రెడీగా ఉంటున్నామా? మనము చివరి సెకండ్స్‌లో ఆ సెకండ్స్ కూడా మిల్లీ సెకండ్స్‌లో ఏమైనా ఉన్నామేమో. సెవెంత్ డేకి ఎడ్జ్‌లో ఉంటున్నామేమో అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఒకసారి ఇయర్స్‌ని కూడా చూస్తే ఆ డిస్పెన్సేషన్ ఇయర్స్ అన్నిటిని మనము లెక్కపెడితే 6058 సంవత్సరాలొస్తాయి. అంటే 6 రోజులయిపోయింది. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఈ దినాలన్నిటిని మనం చూస్తే సాటర్‌డే తర్వాత నెక్స్ట్ డే ఏమొస్తది అని. కాబట్టి ఆ అంత్యకాలము దినాలలో ఆ నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశం కొరకు నీవు నేను వేచి చూస్తా ఉంటున్నామా? దయచేసి 3 మెయిన్ పాయింట్స్‌ని మన మధ్య దేవుడు ఈరోజు తీసుకొని వస్తా ఉంటున్నారు. రక్షణ గురించిన మాటల్ని చెప్పారు. ప్రార్థన గురించిన మాటల్ని మనకు దానియేలు జీవితంలో చూపించారు. రాకడ గురించినటువంటి ఈ లెక్కాచారాలన్నీ, ఈ నంబర్స్ అన్నీ కూడా ఎంత చక్కగా మనము ధ్యానించుకునే దానికి దేవుడు సమయం ఇచ్చారు గదా! కాబట్టి రక్షణ అన్నప్పుడు నీ సంగతి, నా సంగతి ఏంటి? నీకు రక్షణ ఉందా? నాకు రక్షణ ఉందా? మన కుటుంబ సభ్యుల్లో ఉండే అందరికీ రక్షణ ఉందా? అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనము రక్షణ కలిగి ఈ యొక్క ఎత్తబడే గుంపులో ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఒకవేళ మన బంధువులు చాలా దగ్గరగా ఉండే బంధువులు, నెయిబర్స్, ఇరుగు పొరుగు వారు, తర్వాత ఆఫీస్‌లో మన తోటి సహ ఉద్యోగులు, సంఘములో మనమందరము వెళ్తా ఉన్నాము. నామకార్థ క్రైస్తవులుగా ఒకవేళ చాలామంది ఉంటున్నారేమో మనం వెళ్ళే సంఘాలలో. వారి రక్షణ ఏంటి? అని ఈ 3 అంశాలను రక్షణ గురించి ఈరోజు మనము దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. రెండవదిగా ప్రార్థన. మన ప్రార్థన ఏ విధంగా ఉంది? మన ప్రార్థన మనము సిద్ధపడే విధంగా ఉందా? మన కుటుంబము గురించి మనము ప్రార్థన చేసుకుంటూ, మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ ఉన్నామా? మన సమాజం గురించి మనం ప్రార్థన చేస్తుంటున్నామా? దానియేలు తన దేశం గురించి, తన జనుల గురించి ఏ విధంగా ప్రార్థన చేశారో, మనము మన యొక్క అన్య దేశమైనటువంటి ఈ అన్య దేవతలను పూజించే విగ్రహారాధికులైనటువంటి మన దేశం గురించి, మన ఇరుగు పొరుగు వారి గురించి మనం ప్రార్థన చేస్తుంటున్నామా? చివరిగా రాకడ. ఆ యొక్క రాకడ పదే పదే వింటా ఉంటున్నాం గదా! ఆ యొక్క రాకడ అని పదే పదే మనం నెమరు వేసుకుంటూ, సిద్ధపడుతూ, ఇప్పుడు ప్రభుల వారు వెళ్ళేదానికి రెడీగా ఉంటున్నామా? వీలున్నప్పుడల్లా మనము ఈ యొక్క రాకడ గురించి మాట్లాడుకుంటూ, గుర్తు చేసుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉండాలి కదా! అదే కదా దేవుడు మనల్ని ఈ యొక్క సహవాసంలో ఉంచారు. ప్రత్యేకంగా లీడర్‌షిప్‌లో ఉన్నటువంటి అన్న ద్వారా దేవుడు మనల్ని ఈ టాపిక్‌ని పదే పదే తీసుకొని వస్తా ఉంటున్నారు. మనమెంత ఆహ్, ఎంత ప్రివిలేజ్డ్ పీపుల్ అని చెప్పి మరొకసారి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. సాధ్యమైనంత వరకు వీలున్నప్పుడల్లా కూడా ప్రభువుల వారి రాకడ గురించి మనము ఇతరులకు నిజంగా చెప్తా ఉంటున్నామా? నేను ఈ మధ్య ప్రకటన గ్రంథము ఒక చర్చిలో బైబిల్ స్టడీలో చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇచ్చిన దేవుడు చివరి ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే, మనము రాకడకు ఈ యొక్క ర్యాప్చర్‌కి ఎంత క్షణాలకు దగ్గరగా ఉంటున్నామో, ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పాలన్నటువంటి ఆ ఇన్‌స్పిరేషన్‌ని దేవుడు ఇస్తున్నట్లుగా చూస్తా ఉంటున్నాం.
కాబట్టి దయచేసి గమనించండి. మన ఇండ్లల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఎత్తబడాలని చెప్పి రాకడ గురించినటువంటి మాటలను, వాక్య భాగాల్ని దేవుడు మన మధ్య తీసుకొని వస్తా ఉంటారు. మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన ప్రయారిటీస్‌లో రాకడ అనేది నంబర్ 1 ప్రయారిటీగా మనం పెట్టుకోవాలి అని చెప్పి, ఈ 3 అంశాలను దేవుడు మన దగ్గరికి తీసుకొని వస్తా ఉంటున్నారండి. నేను ఒకవేళ అనేక అంశాలు ఈ దినంలో ప్రస్తావించానేమో, దయచేసి స్లైడ్స్ తీసుకొని మనమందరం కూడా ఇంకా లోతుగా, నిదానంగా పఠించుకోవచ్చని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి అవకాశంకు కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తూ అన్న ఎవరైనా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఇంచే ముందు ఒక్కసారి డౌట్స్ ఏమన్నా మనకున్నట్లయితే ఓకేనా? ఇంతవరకు మనం చెప్పిన విషయాల్లో